సో చూస్తున్నారు కదా మావాడైతే ఎలా తింటున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు. ఎలా ఉన్నారు గైస్? మేమైతే సంక్రాంతి సెలవులకి ఏం చేయాలో తెలియక దబ్బకాయల కోసం అయితే వచ్చాం. చెప్పండి రా బాహుబలి, హాయ్ చెప్పు. మనోళ్ళైతే వచ్చి రాగానే చెట్టు అయితే ఎక్కిపోతున్నారు గైస్. సో చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఎక్కిపోతున్నారు అనమాట. మావాడైతే జీలికి చెట్టు అయితే ఎక్కిపోతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నాడో ఆడికి కూడా తెలియదు. సో కోతి పనులు అయితే ఎక్కువ చేస్తాడనమాట వీడు. వద్దురా ఎక్కొద్దు అన్నా సరే పట్టించుకోవట్లేదు మాట అసలు. సో ఇద్దరైతే చెట్టు ఎక్కారు కదా, కాయలు ఏరుతూ కేచి అయితే ఇసురుతున్నారు అనమాట మనోడికైతే. సో ఎందుకంటే కాయలు కింద పడ్డాయనుకో టేస్టీ మారిపోద్ది అనమాట, అందుకే కేచి అయితే ఇసురుతున్నారు. మనోళ్ళైతే కాయలు అయితే ఏరుతున్నారు. సో వీడైతే కేజీ పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఈ చెట్టు పైన దబ్బకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి గాయస్. వీడైతే చాలా పైకి అయితే ఎక్కిపోయాడు గాయస్, చూస్తున్నారు కదా. ఇదైతే జీలుగు చెట్టు అనమాట. మీలో ఎవరైనా జీలుగు కళ్ళు తాగారో లేదో కామెంట్ చేయండి. దబ్బకాయలు అయితే ఎన్నో ఏరారు అనమాట. సో నేనైతే ఇంక చాలు దిగిపోండి అన్నాను, కానీ వాళ్ళైతే మనిషికి 2 కాయలు రావాలని చెప్పి మళ్ళీ ఇంకా ఏరుతున్నారనమాట. మేమైతే 5గురం వచ్చాము. మనోడైతే లెక్కేస్తుండే అయ్యో తుస్సు. వీడైతే ఒక కాయ చాలలేదని ఏరమంటున్నాడు అనమాట వాళ్ళనైతే. ఇంక చాలని చెప్పినా సరే పట్టించుకోవట్లేదు అనమాట, చూసారా. సో కాయలైతే ఏరడం అయిపోయాక కాయలు పట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము మంచి ప్లేస్ చూసి అక్కడ కూర్చొని తినడమే మంచి చక్కగా. సో ముందున్నారు కదా వీళ్ళిద్దరు, వీళ్ళైతే చెట్టు ఎక్కారనమాట. సో మేమైతే ఈ సాపరాయి దగ్గర కూర్చొని తిందామని ప్లాన్ అయితే వేసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేయడం మీకైతే ఎలా కనిపిస్తుందో తెలీదు, అదే వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా తిందామని చెప్పి ఇక్కడైతే ప్లాన్ అయితే వేసామన్నమాట. ఈ సాపర అయితే ఎక్కి మన వాళ్ళైతే అలసిపోయినట్టున్నారు. సో చూస్తున్నారు కదా. సో మా వాళ్ళైతే దబ్బకాయతో పాటు నిమ్మకాయ కూడా తీసుకొచ్చినట్టున్నారు. సో ఇన్నోటైతే దబ్బకాయలు ఏరేమన్నమాట. మీలో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాము. ఏరాలంటే చెట్టు పైన ఇంకా ఉన్నాయి కాయలు. సో ఎందుకులే అని చెప్పి మాకు సరిపోయినంత అయితే ఏరుకున్నాం అనమాట కాయలైతే. ఎలాగో ఇంటికి కూడా తీసుకెళ్ళాం కదా అని చెప్పి తక్కువ ఏరామన్నమాట. సో మనోళ్ళైతే 2 తీసుకుంటున్నారు. మనోడైతే ముందుగానే తినేస్తున్నాడు, చూస్తున్నారు కదా ఎలా తింటున్నాడు. దబ్బకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి గైస్ అవైతే. సో మనోళ్ళైతే ఇంకా తొక్కలు తీస్తున్నారు అనమాట. వీటిని సంతకు కూడా తీసుకెళ్ళి అమ్ముతారనమాట. కొన్ని చెట్ల దగ్గర ఉండే దబ్బకాయలు అయితే చాలా పులుపుగా ఉంటాయి గైస్. సో మేము ఇప్పుడు ఏరుకున్నాం కదా, ఆ చెట్టు మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇంతకుముందు ఉసిరికాయలు వీడియో అయితే పెట్టాను. ఒక అతనైతే కావాలని మెసేజ్ అయితే పెట్టాడు. నెంబర్ అయితే ఇవ్వడం కుదరదు కానీ అడ్రస్ అయితే పెట్టాను. కానీ ఈ సీజన్లో అయితే దొరకదు, అక్టోబర్ ఆ సీజన్లో అయితే దొరుకుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, వీడైతే తొక్క తీయడంలో ఎక్స్పర్ట్ అనమాట. చూసారా ఎలా తీస్తున్నాడు, మొత్తానికి తొక్క అయితే తీసాడు. సో వీటిని ఉప్పు కారం వేసి తింటే ఇంకా బాగుంటుంది, కాకపోతే మేము తెచ్చుకోలేదు, మర్చిపోయి అయితే వచ్చేసాము. సో పర్లేదు, వీటిని అలా తిన్నా పర్లేదు, పులిపేమి ఉండదు. సో చూస్తున్నారు కదా మావాడైతే ఎలా తింటున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు అనమాట. మేమైతే వీటిని చాలా ఇష్టంగా తింటాము. బయట ఎక్కడికైనా అడవికి వెళ్ళినప్పుడు దాహం వేసినప్పుడు నీళ్ళు దొరకకపోతే వీటిని తింటే కొంచెం దాహం తీరుతుందనమాట. గాయస్ మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్తో కలిసి దబ్బకాయలు అయితే తిన్నారో కొంచెం కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.